అంతేగాని ఇలా చిన్నపిల్లల ఆటలా మాట్లాడను అంటూ దూరం పెడుతుంటే చివరికి ఒంటరిగా మిగిలిపోయేది నువ్వేరా. నువ్వర్థం చేసుకోరా. వెళ్ళి తనతో మాట్లాడరా. ఏమమ్మా, నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒరేయ్, ఇన్ని సంవత్సరాలుగా తనని భరిస్తూనే ఉన్నావు కదా. నీ మనసు నీ మాట వినాలి. నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానని నీకు తెలుసు కదా. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వెళ్ళి ప్రభాతో మాట్లాడు. సరే పదరా. అందరూ ఇక్కడుంటే నువ్వు పక్క రాష్ట్రంలో కూర్చున్నావేంటి? రా ఇటు. అబ్బో, ఏంటి ప్రభా ఇది? నువ్వు ఇంటి ఇల్లాలివి. ఈ ఇంటికి ఒక సమస్య వస్తే కూర్చొని అందరితో మాట్లాడి పరిష్కారం చెయ్యాలి. అంతేగాని మనోజ్గాడు చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నువ్వు ఇంకో తప్పు చేసి దొరికిపోయి అందరి ముందు అవమానాలు పాలవడం ఏమైనా బావుందా? నిన్నే అడిగేది, ఇదేమైనా బావుందా? బావుండదత్తయ్యా. ముఖ్యంగా నీ భర్తకు తెలియకుండా నువ్వెప్పుడూ నిర్ణయాలు తీసుకోకు. మంచి అయినా చెడైనా వాడికి తెలిసే జరగాలి. నేనేం కావాలని చేయలేదత్తయ్యా. మనోజ్ గాడు మోసపోయి రోహిణికి దొరికిపోయి వాళ్ళ మధ్య సమస్యలొస్తాయని నగలు తాకట్టు పెట్టుకోమని ఇచ్చాను. కాని వాడు ఆ నగలు అమ్మేసిన తర్వాత నాకు చెప్పాడు. అందుకు నేను వాడినేమీ క్షమించలేదు. రోజు బంగారం తెచ్చేయమని అడుగుతూనే ఉన్నాను. అవునమ్మమ్మా, ఇందులో తప్పు మనోజ్దే ఉంది. అత్తయ్యకి తెలియకుండా జరిగింది. తెలిసిన తర్వాత ఏం జరిగింది, ఏం ఒరిగింది? నీకు తెలిసింది ఏం జరిగింది? గుట్టు చప్పుడు కాకుండా దాచాలనే ప్రయత్నం జరిగింది, అంతే కదా? సరే, జరిగిందేదో జరిగింది. సత్యం, ప్రభా, ఇద్దరూ మాట్లాడుకుని రాజీకి రండి. మా సంగతి తర్వాతమ్మా. నా కోపం వచ్చింది ఎక్కడంటే వాడు అమ్ముకున్నాడని తెలుసు, అదే ఇచ్చిందని తెలుసు. అయినా మీనా వాళ్ళమ్మ మీద నీ మీద నిందలు వేసింది. అక్కడ నాకు మండుతోంది. నీకు మీనాకి క్షమాపణ చెప్పమని చెప్పు. మీరు నా అత్తగారు కాబట్టి నేను మీకు క్షమాపణ చెప్తాను. దానికి చెప్పడం నా వల్ల కాదు. నువ్వు నాకేమీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. చూసావా పొగరు? ఇంత జరిగినా దాని అహంకారం తగ్గలేదు. మీనా మీద, ఆమె పుట్టింటి మీద నేరం మోపినందుకు అది క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఊరుకోరా. కోడళ్ల ముందు, కొడుకుల ముందు నా కోడలి విలువ తగ్గిస్తానని ఎలా అనుకున్నావు? ఇప్పుడు క్షమించమని అడక్కపోతే మీనా ఏమీ అనుకోదు. నా కోడల్ని దాని కోడళ్ల ముందు అవమానించడానికి నేను రాలేదు. మీ ఇద్దరి మధ్య పంతాలు పట్టింపులు ఉండకూడదని సర్ది చెప్పడానికి వచ్చాను. వీళ్ళిలా అందరి ముందు మాట్లాడుకునేలా లేరు బామ్మ. ఇద్దరిని గదిలోకి తోలి బయట గడియ పెట్టేద్దాం, వాళ్లే మాట్లాడుకుంటారు. మంచి ఆలోచనేరా. ప్రభా, సరేనా? సరే. గదిలోకి వెళ్ళాక నా చెంప పగలగొడతారా? కొట్టేవాడే అయితే నీ తప్పు బయటపడ్డ రోజే కొట్టేవాడు. వాడి భార్య విలువ వాడు తగ్గించలేదు. సత్యం, వెళ్ళండిరా. ఏంటమ్మా ఇవన్నీ? నేను చెప్తున్నాను, వెళ్ళండి. గదిలోకి వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుకోండి, మనసు విప్పి మాట్లాడుకోండి. ఎలా ఉంటే ఇక నుంచి ఇంట్లో గొడవలు రావో చర్చించుకోండి. వెళ్ళండి. పదండి పదండి, వెళ్ళండి. వెళ్ళరా, వెళ్ళండి. ఫస్ట్ నైట్ రూమ్ లోకి పంపించినట్టుంది. అరే ఏంట్రా ఇది? రే యాండి, అవతలకెళ్ళు. ఏంటి చడి చప్పుడు లేదు? అమ్మ కంచు కంఠం కంగుమని మోగడం లేదు. పదరా, వెళ్ళి చూద్దాం. సత్యం, తలుపు తీయొచ్చా? అందుకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వుండు. తూర్పు పడమర ఎదురెదురు, నింగి నేల ఎదురెదురు, కలవని దిక్కులు కలవవని తెలిసి ఆరాటం ఎందుకని. సంతోషించాంలే గాని బయటికి పదండి. పదండి. మొహవేలా పెట్టిందో చూడు. ఒరే సత్యం, ఏంట్రా ఇది చిన్నపిల్లల్లాగా? అది మాట్లాడిన మాటలు మర్చిపోలేకపోతున్నానమ్మా. నా వల్ల కావడం లేదు. నేనేం చెప్పాను, మీరేం చేశారు? నేను మాట్లాడాలనే చూశాను అత్తయ్య. ఆయనే గయ్యమన్నారు. చిచి, ఆ మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది, ఇంకా మాట్లాడాలి. సరేరా, పొరపాట్లు అందరూ చేస్తారు. తన తప్పు తను తెలుసుకుంది కదా. మనోజ్, ఇది నీతోనే మొదలైంది. ఇందులో అత్తయ్య తప్పేమీ లేదని నీ ఒక్కడికే తెలుసు. నువ్వు ముందు సారీ చెప్పు. అవునా, అమ్మ తాకట్టు పెట్టి డబ్బులు రాగానే విడిపించమని చెప్పింది. తాకట్టు పెడితే 4 లక్షలు రావని నేనే అమ్మేశాను. పాపం, అమ్మ తప్పేం లేదు నాన్న. నాన్న మనోజ్, ఇటు రా నాన్న. ఏంటి నానమ్మా? ఏయ్, నీకేమైనా కావాలా? నాకొద్దు. రేయ్,
ఇదే చెంపదెబ్బా? నువ్వు నా కొడుకు కష్టార్జితాన్ని దోచుకుపోయినప్పుడు మీ అమ్మ కొట్టి ఉంటే ఈ పాటికి నువ్వు బుద్ధిగా ఉండేవాడివి. ఛీ! ఎందుకురా నీకు ఈ డిగ్రీలు? తప్పు ఒప్పు మంచి చెడు అన్నీ మర్చిపోయి తమ్ముడి భార్య నగలు అమ్ముకుంటావా? సిగ్గులేదురా నీకు? ఏ ప్రభా, వాడలా తయారయ్యాడంటే అది నీ తప్పు. వాడి తప్పు కాదు, నీ పెంపకం తప్పు. నీ గారాబం వల్లే వాడు చెడిపోయాడు. ఒక కొడుకుని ఒకలాగా ఇంకో కొడుకుని ఇంకొకలాగా పెంచి చివరికి నీ కాపురంలో నువ్వే చిచ్చు పెట్టుకున్నావు. ఈ రోజు ఇంతమంది ముందు దోషిలా నిలబడ్డావు. మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. మానులా మారాక నువ్వేం చేసినా లాభం లేదు. అర్థమైందా? సరే, నీ వైపు తప్పులున్నాయి కాబట్టి నీ కోడల్ని క్షమించమని అడక్కపోయినా నీ భర్తనైనా అడుగు. క్షమించండి. వినబడలేదు. నేను వాడి మీద ప్రేమతోనే చేశాను తప్ప ఎవ్వరిని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదండి. నన్ను క్షమించండి. సరే అని చెప్పరా? ఏంట్రా నువ్వెక్కువ చేస్తున్నావు? నా కోడల్ని ఏడిపించ. సరే క్షమించాలే. అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు తిట్టినా బాగుంటుందమ్మా. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోతున్నానమ్మా. ఛీ! చేసిందంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు తుడుస్తున్నావా? ఆ, ఇప్పుడు మా అమ్మ అనిపించుకున్నావు. గయ్యాళి గంపావతి. ఒరే మనోజ్, ఇంట్లో చాలా సమస్యలకు నువ్వే కారణం. ఇక నుంచైనా బుద్ధిగా ఉండరా. అన్నయ్య దాని ఒక కోర్సులా చదవాలి బామ్మ. నువ్వలా అనకురా. ఆ కోర్సు కోసం ఇంకో 4 లక్షలు మింగుతాడు వాడు. బామ్మ, వీడికి బాధ్యత తెలిసి రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా అది? వీడెత్తికెళ్ళిన లక్షలు మళ్ళీ మాకు తిరిగివ్వాలి. ఆ? అంత డబ్బు ఒకేసారి వాడి మాత్రం ఎలా ఇస్తాడ్రా? దానికి నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. నెల నెల 50,000 ఇస్తే చాలు. ఈ ఐడియా బాగుంది. రోహిణి కూడా పార్లర్ రన్ చేస్తుంది కాబట్టి ఇద్దరు కలిసి నెలకి 50,000 తీర్చాల్సిందే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మనోజ్ తీసుకున్నాడు, అతన్నే అడగండి. నాకు వీలైంది నేను మనోజ్కి హెల్ప్ చేస్తాను, కానీ నన్ను కలపొద్దు మీరు. వాడికి ఇప్పించింది నువ్వే కాబట్టి ఇప్పుడు ఒప్పించాల్సింది కూడా నువ్వే. వాడు బాగుపడి మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకున్నాను గాని ఇలా అందరినెత్తిన చేయి పెడతాడని నేను మాత్రం ఊహించాను అత్తయ్య. ఇప్పుడు జరిగిపోయిన దానికి నిన్నేమీ అనడం లేదు. నువ్వే ఒప్పించి ఇప్పించు అంటున్నాను. విన్నావుగా? జరిగిందంతా చూసావుగా? నీ వల్ల నాకు ఎంత తలవంపులొచ్చాయో. మర్యాదగా నెల నెల 50,000 ఇచ్చేస్తానని ఒప్పుకో. రేయ్, నువ్వు పార్లర్ అమ్మని ఎందుకు చూస్తున్నావురా? ఎత్తుకుపోయేటప్పుడు పార్లర్ అమ్మతో చెప్పెత్తుకుపోయావా? బామ్మ అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్నేమి ఒక్కసారిగా ఇమ్మని అడగడం లేదు కదా. ఇంకేంటి? మాట్లాడవేరా? నన్ను ఏ స్థాయికి దిగజార్చుతావురా? ఒప్పుకో. సరే అమ్మా, ఇస్తాను. సరే అని వాడంటే సరిపోదు. వాడు నీ ట్రైనింగ్లో పెరిగాడు కాబట్టి ప్రతి నెల వాడితో 50,000 ఇప్పించే బాధ్యత నీది. ఆహా, సరే అత్తయ్య. కొత్తగా ఈ 50,000 ఏంటి? ఎవరిని అడుగుతున్నావు? నువ్వే కదా మింగింది. నువ్వు నన్నే అంటున్నావా? నేను కాబట్టి గదిలో అంటున్నాను. అదే శృతి లాంటిదైతే వీధిలో నిలబెట్టి కడిగి పారేసిది. ఇదంతా బాలుగాడి ప్లానే అనుకుంటున్నాను. వాడు కావాలనే బామ్మని ఇక్కడికి పిలిపించాడు. పిలిపించి తప్పేం చేయలేదు. 3 కొడుకులు 3 కోడళ్ళు చేయలేని పని ఆ అమ్మమ్మ గారు చేశారు. అత్తయ్యని మావయ్యని కలిపారు. ఇప్పుడు వాళ్ళు కలవాలని పిలిపించి నన్ను ఇరికించారు కదా. 50,000 ఊరికే వస్తాయా? ఊరికే రావు. మావయ్య కూడా ఊరికే రాలేదు. సర్వీస్ అంతా జీవితాన్ని ధారబోస్తే ఆ డబ్బొచ్చింది. అది తీసుకొని నువ్వు బాగుపడుంటే ఆయన కనీసం ఆ సంతోషమైనా మిగిలేది. కొడుకు ప్రయోజకుడైన సంతృప్తైనా ఉండేది. ఆ డబ్బు ఎవ్వరికీ దక్కకుండా కల్పన బొంద మీద కొట్టింది నువ్వు. కానీ తిరిగి రాబట్టాను కదా. ఎవరు? నువ్వా? కల్పనని చూడగానే కొంచెం లావయ్యావు అన్న నువ్వు రాబట్టేవాడివి. నా గుండె ముక్కలు చేకు కల్పన అని భగ్న ప్రేమికుళ్లా మాట్లాడిన నువ్వు దాన్నుంచి డబ్బులు రాబట్టేవాడివి. నేను కాబట్టి వడ్డీతో సహా రాబట్టాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఈ 50,000 ఎక్కడి నుంచి తేవాలి? నాకేం సంబంధం లేదు. నువ్వన్నీ మింగేస్తూ పోతూ ఉంటే నేనెక్కడి నుంచి తెచ్చేది? ఇక నుంచైనా మోసపోకుండా, షాప్లో గుర్రు పెట్టి నిద్రపోకుండా, షాప్ని రన్ చేసి డెవలప్ చేసి లాభాలు తెచ్చిపెట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. లేదంటే నిన్ను బాలు బఫూర్ని చేస్తాడు, మీ నాన్నగారు చవటంటారు, మీ అమ్మ దద్దం అంటారు. ఆపు రోహిణి. వాళ్ళు అనడమేమో గాని వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు నన్ను తిడుతున్నట్టుంది. చూడు, మావయ్య గారి రిటైర్మెంట్ డబ్బులో నీకు భాగం ఉంది కదా. 40 లక్షలు అని భయపడకు.
ముగ్గురు 3 వాటాలు వేసుకోవాల్సిందే. ముందు నెలకి 50,000 ఇవ్వడం మొదలుపెట్టు. అదిగో అమ్మొచ్చింది. అమ్మా అమ్మా ఏదో ఒకటి చెయ్యమ్మా. పదరా పద. ఎక్కడికి? నువ్వు నేను గుడి ముందు కూర్చుని అడుక్కు తిందాం రా. వదిలమ్మా. ఏంటి అందరూ నన్నే అంటారు? అన్నింటికీ కారణం నువ్వే కాబట్టి. నీ వల్ల మీ నానమ్మ అందరి ముందు నా పరువు తీసింది. నేను ఏది చేసినా నీ కోసమే చేశాను. నీ వల్లనే నిండా మునిగిపోయి దొరికిపోతున్నాను. హ, నా విలువ పోగొట్టుకున్నాను. మా అత్తగారు నన్ను ఎలా అరుస్తున్నారో చూసావు కదా రోహిణి. అంటే అమ్మమ్మ గారి వల్లే మావయ్య మీరు మాట్లాడుకుంటున్నారు కదత్తయ్య. ఆవిడ చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఆయన నన్నేం క్షమించలేదు. వీటన్నిటికీ కారణం ఆ మీనా. దానికి తోడు వీడు చేసిన పనులు. ఎన్ని తల్లొప్పులు తెస్తావురా. నేను మోసం చేయాలనుకోలేదమ్మా, మోసపోయాను. కానీ నీ మీద జాలి కలగడం లేదురా. ఒకసారి మోసపోతే అది వేరు. ప్రతి విషయంలోనూ నువ్వు మోసపోతూనే ఉన్నావు. నీ అదృష్టం కొద్దీ నిన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది. అదే నిన్ను అమాయకుణ్ణి చేసి గతంలో నీ తప్పులన్నీ దాచి నిన్ను మోసం చేసే భార్య దొరికుంటే ఏం చేసేవాడివి? ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వా? హహ, నువ్వేం చేస్తావురా? నీ వల్లేమవుతుంది? అందర్నీ పక్కన పెట్టి నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని గారవంగా పెంచినందుకు నీ వల్ల నాకేం ఒరిగిందిరా? ఇప్పుడీ డబ్బు మూలంగా ఎవరేమన్నా నోరు మూసుకుని ఉండాల్సొస్తోంది. నీ వల్ల నాకేం లాభం లేదు గాని అమ్మ రోహిణి, నువ్వే ఏదో ఒక దారి చూడాలి. ఆ, నేనేం చేయాలత్తయ్య? నా వల్ల ఇందంతా చేస్తూనే ఉన్నాను కదా. నీ వల్ల కాదమ్మా, మీ నాన్న వల్ల అవుతుంది. ఆయనతో చెప్పి డబ్బు ఏర్పాటు చెయ్యి. మావయ్య పాపం జైల్లో ఉన్నాడు కదా. జైల్లో ఉన్నా కూడా నువ్వు షోరూం పెట్టడానికి సహాయం చేశారు కదా. ఇదే చేస్తారు. రే, ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంతో ఉండరా. నిన్ను కన్నందుకు నాకు రూపాయి లాభం లేదు. నిన్ను చేసుకున్నందుకు రోహిణికి మనశ్శాంతి లేదు. ఏం జన్మరానిది? ఛీ! మరి నిన్నేమనాలి?